కాస్త ఆగండి, ఇటు చూడండి. ఈ మహాద్వారానికి ఇరుపక్కల విడుపుల్లో ద్వారపాలకుల వలె సుమారు 2 అడుగుల ఎత్తు పంచలోక విగ్రహాలు కనిపిస్తున్నాయి కదూ. వీరే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదలను నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత 2 చేతుల్లోనూ 2 శంఖాలు ధరించి ఉండడం గమనించండి. ఆయన పేరు శంఖనిధి. అలాగే కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో 2 పద్మాలు ధరింపబడి ఉన్నాయి. ఈయన పేరు పద్మనిధి. ఈ నిధి దేవతల పాదాల వద్ద 6 అంగుళ పరిమాణం గల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చుని ఉండడం గమనించండి. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. ఈ అచ్యుతరాయలే ఈ నిధి దేవతామూర్తులను ప్రతిష్ఠించి ఉంటాడని అనవచ్చు. ఆగమశాస్త్రం ప్రకారంగా సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి 3వ ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం 3 ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల సుస్పష్టమవుతున్నది. ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం, 2వది విమాన ప్రదక్షిణం, 3వది సంపంగి ప్రదక్షిణం. ఈ ప్రదక్షిణ మార్గాల గురించి తర్వాత వివరంగా తెలుసుకుందాం. మహాద్వార దేవతలైన ఈ శంఖనిధికి పద్మనిధికి భక్తితో నమస్కరించి ఇప్పుడు ఆలయం లోపల అడుగు పెడదాం. గోవింద 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 గోవింద. కృష్ణరాయ మండపం మహాద్వారానికి ఆనుకొని లోపల వైపు 16 స్తంభాలతో 27, 25 కొలతలు గల ఎత్తైన మండపం నిర్మింపబడి ఉంది. ఈ మండపాన్ని కృష్ణరాయ మండపమని ప్రతిమా మండపమని అంటారు. ఈ మండపం విజయనగర శిల్ప సంప్రదాయ రీతిలో నిర్మించబడింది. ఈ మండపంలో కుడివైపున ఉన్న ఈ నిలువెత్తు రాగి విగ్రహాలను చూడండి. అహో, సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణరాయల వారు. వారికి ఇరుపక్కల ఆయన దేవేరులైన తిరుమలదేవి, చిన్నాదేవులు. ఈ మువ్వురు వారికి ఇరుపక్కల ఆయన దేవేరులైన తిరుమలదేవి, చిన్నాదేవులు. ఈ మువ్వురు శ్రీ వెంకటేశ్వరుని ఎదురుగా నిల్చొని ప్రాంజలి ఘటిస్తున్న భక్త వేషంలో ప్రతిష్ఠితులై ఉన్నారు. క్రీస్తు శకం 1517వ సంవత్సరంలో జనవరి 2వ తేదీన శ్రీకృష్ణరాయల వారు స్వయంగా తమ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు. ఈ విగ్రహాల భుజసీమల్లో వారి నామధేయాలు లిఖింపబడి ఉన్నాయి చూడండి. ఆనాటి నుండి ఇది కృష్ణరాయ మండపమని ప్రసిద్ధి పొందింది. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1513 నుంచి 1521 వరకు 7 సార్లు తిరుమల యాత్ర చేశారు. 1513 ఫిబ్రవరి 10న తొలిసారిగా రాణులతో పాటు వచ్చిన రాయలు శ్రీ వెంకటేశ్వరునికి ఒక నవరత్న కిరీటం, 25 వెండి పళ్ళాలు సమర్పించగా ఆయన రాణులు శ్రీ స్వామివారి పాల ఆరగింపునకు గాను 2 బంగారు గిన్నెలు సమర్పించారు. ఆ తర్వాత రాయలొక్కరే 1513 మే 2న, జూన్ 13న ఇలా నెల తేడాతో 2 మార్లు తిరుమలకు వచ్చి శ్రీ స్వామివారి మూల విరాటునకు అమూల్యమైన ఆభరణాలు, ఉత్సవమూర్తులకు కూడా 3 మణిమయ కిరీటాలు సమర్పించుకున్నాడు. నిత్య నైవేద్యానికి గాను 5 గ్రామాలను ఈనాములుగా సమర్పించాడు. ప్రతి సంవత్సరం తమిళ నెల తై మాసికంలో తన మాతాపితరుల ఆత్మోద్ధరణకై ఉత్సవం ఏర్పాటు చేశారు. 1514 జూలై 6న 4వసారి దర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 30,000 వరహాలతో కనకాభిషేకం చేశారు. నిత్యారాధనకై తాళ్లపాక గ్రామాన్ని దానమిచ్చారు. ఇంకా 1515లో విజయనగరంలోనే ఉండి కృష్ణరాయలు శ్రీవారికి రత్నాలు పొదిగిన బంగారు మకర తోరణం సమర్పించుకున్నాడు. తర్వాత 1517 జనవరి 2న 5వసారి తిరుమలకు వచ్చి తమ విగ్రహాల్ని స్వయంగా ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయ విమానానికి 30,000 వరహాలతో బంగారు మలాం చేయించాడు. 1518 అక్టోబర్లో 6వసారి, 1521 ఫిబ్రవరి 17న 7వసారి కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించి శ్రీనివాసునికి అపురూపమైన నవరత్నాల కుళ్ళాయిని పీతాంబరాన్ని సమర్పించాడు.
భక్తితో పాటు త్యాగాన్ని పుణికిపుచ్చుకొని తిరుమలేశుని బంగారు మెడ ముంగిట్లో అతి నిరాడంబరంగా నమస్కార భంగిమలో నిల్చున్న ఈ తెలుగు వల్లభుడు నిత్యము సంస్థవనీయుడు. అలాగే ద్వారానికి ఎడమ పక్కన నిలువెత్తు రాగు ప్రతిమ నమస్కార భంగిమలో ప్రతిష్ఠించబడి ఉంది. చూసారా, ఇది చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల వారిది. క్రీస్తు శకం 1570 ప్రాంతంలో చంద్రగిరిని పాలించిన చక్రవర్తిన ఆలయ రక్షణతో పాటు ఎన్నో కానుకలు పెట్టిన ఉదారశీలి ఈ వెంకటపతి రాయలు. వెంకటపతి రాయల విగ్రహాన్ని ఆనుకొని దక్షిణం వైపున అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజీ అమ్మాణి, ఈ రాజదంపతుల నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కారం చేస్తున్న భక్తవేషంలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అచ్యుతదేవరాయలు తిరుమలలో శ్రీ స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారి బంగారు శంఖంతో పోయబడిన పవిత్ర తీర్థజలాలతోనే విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడని చరిత్ర చెబుతూ ఉంది. క్రీస్తు శకం 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవం అని తన పేరిట తిరుమలలో ఒక బ్రహ్మోత్సవాన్ని కూడా అచ్యుతరాయలు జరిపించాడు. ఇంత మాత్రమే కాక తిరుమల ఆలయానికి ఎన్నో గ్రామాలను ఈనాములుగా సమర్పించిన భక్త శిఖామణి ఈ మహారాజు. ఇలా శ్రీ స్వామివారి ఆలయ ముంగిట్లో నెలకొల్పబడిన ఈ రారాజుల ప్రతిమలు చూస్తూ ఉంటే మనకు ఏమనితోస్తుంది తెలుసా? ఎంతటి చక్రవర్తులైనా, రాజులైనా, రారాజులైన, సర్వ జగత్ సార్వభౌముడైన ఈ శ్రీనివాస చక్రవర్తి సమక్షంలో ఎంతటి వారు, ఏ పాటివారు? సర్వజగద్రక్షకుడైన శ్రీ వెంకట ప్రభువుల దయతో లభించినవే మా రాజ్యాలు, మా భోగాలును అని వినయంగా, వినమ్రంగా, మౌనంగా ప్రకటిస్తూ మనకు ప్రబోధం చేస్తున్నట్లుంది కదూ. 16వ శతాబ్దం పూర్వార్ధంలో నిర్మింపబడిన ఈ మండపం స్తంభాల మీద శిల్పాలలో శివధనుర్భంగం, శ్రీరామ పట్టాభిషేకం, అశోకవనంలో సీతా హనుమంతుల సమాగమం, శ్రీకృష్ణ లీలలు, శంఖు చక్రాలు, ఊర్ధ్వపుండ్రాలు మున్నగు శిల్పాలు ఎంతో మనోహరంగా చెక్కబడి ఉన్నాయి. కన్నులారా తిలకించండి. ఈ మండపానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. శ్రీ స్వామివారు తిరుమల పురవీధుల్లో ఊరేగి వచ్చిన అనంతరం ఆలయ ప్రవేశం చేసిన వెంటనే ఈ ప్రతిమా మండపంలో కొంతసేపు నిలుస్తారు. ఈ సమయంలో జియ్యంగారులు మొదలైన శ్రీ వైష్ణవ ఆచార్య పురుషులు దివ్య ప్రబంధాన్ని గానం చేస్తూ స్వామివారిని కీర్తిస్తారు. పిదప శ్రీ స్వామివారికి ఘనంగా మంగళ నీరాజనం ఇవ్వబడుతుంది. అటు పిమ్మట శ్రీ స్వామివారు ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా ఆలయం లోపలికి వెళ్తారు. ఇలా ఇన్ని విధాలుగా ప్రశస్తి నందిన ఈ కృష్ణరాయ మండపం చరిత్ర ఇది. జనసేవతో పాటు జనార్దనుని సేవకై తరతరాలుగా అంకితమైన ఈ తెలుగు ప్రభువులను తిరుమలేశుని ముంగిట్లో బంగారు మేడ కాంతుల్లో శాశ్వతంగా ప్రకాశింపజేస్తూ మనందరిలో భక్తిని ఇనుమడింపజేస్తూ ఉన్న ఈ ప్రతిమా మండపం వద్ద శ్రీ స్వామివారికి ఒక్కసారి మనసారా జయజయలు పలకండి. మరి జయ జయ హో గోవింద, సర్వ జగత్ సార్వభౌమ, జయ జయ హో గోవింద. అద్దాల మండపం ఇదిగో, ఇటురండి, కుడివైపు చూడండి. ప్రతిమా మండపానికి ఉత్తరం దిక్కున 12 అడుగుల దూరంలో ఉన్న విశాలమైన మండపాన్ని చూడండి. ఇది ఎత్తైన అధిష్టానం మీద నిర్మింపబడి ఉంది. దీన్నే అద్దాల మండపమని, ఐనా మహల్ అని అంటారు. హిందీలో ఐనా అంటే అద్దమని అర్థం. ఈ ఐనా మహల్లో ముఖమండపం, అంతరాళమని 2 భాగాలు ఉన్నాయి. 43 అడుగులు పొడవు వెడల్పు కొలతలున్న ముఖమండపంలో తూర్పున ఉత్తరం వారగా శ్రీ స్వామివారి అన్నప్రసాదాలమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమ వంతుకు వచ్చే శ్రీ స్వామివారి ప్రసాదాలను భక్తులను తగిన వెలకు విక్రయించేవారు. ఈ అరల ప్రాంతాన్నే ప్రసాదం పట్టెడ అని అంటారు. ప్రస్తుతం అర్చకుల వంతుకొచ్చే ప్రసాదాలను దేవస్థానం వారే స్వీకరించి భక్తులకు ఉచితంగా వితరణ చేస్తున్నందువల్ల ఈ ప్రసాదం పట్టెడారలు తీసివేయబడినాయి. ఈ మండపంలో పడమటి భాగాన తూర్పు ముఖంగా 42 అడుగుల పొడవు వెడల్పు కొలతలతో నిర్మింపబడ్డ అంతరాళమే అద్దాల మండపం. ఈ అంతరాళం మధ్యలో 4 స్తంభాల చతురస్ర మండపం ఉంది. అందులో డోలోత్సవానికి అనువుగా కొలుసులు వేలాడదీయబడి ఉన్నాయి. ఈ చతురస్ర మండపం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేయబడి ఉంది. ఈ చతురస్ర మండపం చుట్టూ ఉన్న గోడలకు, పైకప్పునకు అంతటా అన్ని వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగింపబడ్డాయి. ఈ మండపంలోని ఊయలలో వేంచేసి ఊగుతున్న శ్రీవారి రూపం
అద్దాల్లో అన్ని వైపులా ప్రతిబింబించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వవ్యాపకత్వం ద్యోతకమవుతూ ఉంటుంది. ఈ దివ్య దర్శనం కళ్ళారా చూసి తీరవలసిందే కానీ నోటితో చెప్పడానికి మాటలు చాలవు. ఈ అద్దాల మండపంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీ స్వామివారికి డోలోత్సవం జరుగుతుంది. నిర్ణీత రుసుమును చెల్లించిన గృహస్థులు మాత్రమే ఈ సేవలో పాల్గొనే అవకాశం ఉంది. ఆ వివరాలు మరో చోట మనవి చేస్తాను. ఈ డోలోత్సవం ఉత్తర భారతం నుంచి వచ్చిన సేవా విధానం. ఇది దేవస్థాన మహంతుల వల్ల తిరుమల క్షేత్రంలో ప్రవేశపెట్టబడి ఉండవచ్చు. క్రీస్తు శకం 1831 నాటికే ఈ అద్దాల మండపంలో డోలోత్సవం జరపబడుతున్నట్టు దాఖలాలు ఉన్నాయి. అదిగో శ్రీనివాసుని సర్వవ్యాపకత్వాన్ని ప్రతిబింబింపచేస్తున్న ఈ అద్దాల మండపం వద్ద ఒక్కసారి తిరుమలేశుని నోరారా కీర్తిద్దాం. అణువు లోపల నీవో ఆది మహత్తువు నీవో ప్రణుత శ్రీ వెంకట ప్రచుర నిలయ అణిమాది విభవ ఆద్యంతరహిత గణుతించి నా పాలగలుగవే నీవు. గోవింద 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 గోవింద. ఇక రంగనాయక మండపం దర్శించుదాం. అటు పదండి.